నిజంగా పార్ట్నర్షిప్ ఇండియా మరి స్పెషల్ జూమ్ మీటింగ్లో ప్రతి సాటర్డే ఇటు రీతిగా మరి మీటింగ్స్ జరగడము దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో మరి ఉంటూ ఉండగా అందులో భాగంగా ప్రతి రెండవ శనివారంలో మరి యవనస్తుల మీటింగు జరగడము అనేటువంటిది మనం అందరము కూడా ఎరిగేటువంటి వారమే. ఈ యవనస్తుల మీటింగ్ కొరకు మరి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి మరి అవకాశం ఇచ్చినందులకు ప్రాముఖ్యంగా పార్ట్నర్షిప్ ఇండియా మరి వ్యవస్థాపకులైనటువంటి మరి కృష్ణాంకుల గారికి లూయిస్ ఆంటీ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరీ ప్రాముఖ్యంగా ఆ, ఇలాంటి ధన్యత ఇచ్చినటువంటి మరి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జూమ్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మరి ఈ సమయంలో మీ అందరితో కలిసి మరి ఇటు రీతిగా స్థానిక సంఘములో యవనస్తుల అవసరాలు అనేటువంటి టాపిక్ను బట్టి మనము కలిసి మాట్లాడబోతూ ఉండగా మరి దేవుడు కృప చూపించాలని, దేవుడు కనికరాన్ని చూపించాలని మరి ప్రభు పక్షమున మరి మీకు అందరికీ కూడా మరొకసారి హృదయమార వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఈ టాపిక్ అనుకూలంగా మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఆ, వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు పిలుపిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి మరి 24 వచనాల వరకు దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి పిలుపులకు పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 24 వచనాల వరకు నేనే వాక్య భాగాన్ని చదువుతాను. మీరందరూ కూడా శ్రద్ధగా మరి వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. ఈ వాక్యము మరి మన వినికిడిలో దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పార్ట్నర్షిప్ ఇండియా పరిచయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి శనివారము ఈ విధముగా స్పెషల్ జూమ్ మీటింగ్స్ను ఏర్పాటు చేయడానికి ప్రభువా మీరు కృప చూపుతున్నందులకై మీకు స్తోత్రాలు. ఈ యవనస్తుల స్పెషల్ జూమ్ మీటింగ్లో ప్రభువా తండ్రి మరి యవనస్తులను బట్టి మాట్లాడబోతూ ఉండగా మీరు నాతో ఉండండి, నన్ను దర్శించండి, నన్ను తాకండి. మీ మాటల ద్వారా ప్రభా మరి అనేకుల హృదయాల్లోనికి మీ మాటలు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. ప్రస్తుతము ఈ మోడ్రన్ యుగంలో తండ్రి మరి యవనస్తులు ఎలాంటి అవసరతలను కలిగి ఉంటున్నారో ఆ అవసరత ప్రభువా మేము మాట్లాడుతూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యం అందరి జీవితాల్లో ప్రభావితం చేసి అటు రీతిగా మేము ముందుకు సాగే భాగ్యమును ధన్యతను అనుగ్రహించమని సమస్తమును మీ గాయపడిన హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అంశమును బట్టి మరి అపోస్తులైనటువంటి పౌలు గారు పిలిపిలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలను మనం ఆధారం చేసుకొని ఈ వాక్య భాగాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ పత్రికను పౌలు గారు మరి రోమా చెరసాలలో ఆయన ఉండగలిగినప్పుడు వ్రాసినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. దాదాపు క్రీస్తు శకము 61 62 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పత్రిక ఈ పత్రిక వ్రాయబడినట్లుగా కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. అసలు పౌలు గారు మరి ఆ, ఫిలిప్పి సంఘానికి ఈ పత్రిక రాయడానికి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే సంఘములో ఎలాంటి అలజడి లేదు, సంఘములో ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఆనందించాలని ప్రోత్సహిస్తూ వ్రాసినటువంటి పత్రికే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. అయితే
ఈ పత్రిక మనందరి జీవితాల్లో చాలా మరి ఆశీర్వాదకరంలోనికి నడిపించేటువంటి పత్రికగా ఉంటున్నట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. అదే క్రమంలో మరి సంఘ ఆ, అవసరతను ఎరిగి యవనస్తుడైనటువంటి తిమోతిని ఆ, గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భమే ఈ వాక్య భాగం. కాబట్టి ఈ వాక్య భాగంలో మనము గమనించగలిగినట్లయితే యవనస్తుడైనటువంటి తిమోతిని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ అలాగనే సంఘము ఏ అవసరతలో ఉన్నదో ఎరిగి మరి ఆ, తిమోతిని అక్కడికి పంపించడానికి ఇష్టపడుతూ వ్రాసినటువంటి ఆ, సందర్భాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం, ఆ, చూడగలుగుతూ ఉన్నాం. ఆ, మనం బాగా గమనించగలిగినట్లయితే నెక్స్ట్ స్లైడ్ ప్రసన్న. బాగా గమనించగలిగినట్లయితే లోకపరంగా మన ఆలోచన చేస్తే లోకపరంగా మనము ఆలోచన చేస్తే ఆ, ప్రతి ఆ, రంగంలో కూడా యవనస్తుల పాత్ర అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది చాలా విలువైనదిగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. వ్యాపార రంగాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే అక్కడ కూడా యవనస్తులు కావాలి. అలాగనే ఉద్యోగ రంగమును కూడా ఆలోచన చేయగలిగినట్లయితే అక్కడ కూడా యవనస్తులు కావాలి. అలాగనే రాజకీయ రంగాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే అక్కడ కూడా యవనస్తులే కావాలని కోరుకుంటారు. అలాగనే ఉగ్రవాద సంస్థలు కూడా యవనస్తులే కావాలని కోరుకుంటారు. మనల్ని దేవుని వైపుకు నడిపింపనీయకుండా మరి లోకములో మరి జీవింపజేయుటకు అపవాది కూడా యవనస్తుల్ని ఎక్కువగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అదే క్రమంలో కూడా మన సృష్టికర్త అయినటువంటి మన దేవుడు కూడా యవనస్తులనే ప్రాముఖ్యంగా ఎన్నుకోవడం అనేటువంటిది జరగగలుగుతూ ఉంటుంది. ఆ యవనస్తులు ఎందుకు ఎన్నుకుంటున్నారు అనే ఆలోచన మనం చేయగలిగినట్లయితే యవనస్తులు బలవంతులు గనక, యవనస్తులలో శక్తి ఉంటుంది గనక, యవనస్తులు ఏది చేయడానికైనా కూడా వెనుకకు వెళ్లకుండా ముందుకు వచ్చేవారు గనక మరి అన్ని రంగాల్లో కూడా యవనస్తులను మరి తీసుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. అంటే యవనస్తుడు అందరి వాడు లేకపోతే అందరికీ సంబంధించినటువంటి వాడు, అన్ని రంగాలలో కూడా మమేకమై ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో గుర్తించాలి. అలాగనే స్థానిక సంఘాలలో కూడా యవనస్తులు అనేటువంటి వారు వెన్నుముక లాంటి వారుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ఆ వెన్నుముక ఎలాగైతే మానవుని నడిపించగలుగుతూ ఉందో, మానవుని స్థితిగతులను మరి చూపగలుగుతూ ఉందో, అలాగనే స్థానిక సంఘములలో ఉన్నటువంటి యవనస్తులు కూడా ఒక వెన్నెముకగా ఉండి సంఘాన్ని ముందుకు నడిపించేవారుగా ఉండగలుగుతూ ఉన్నారు. లోకంలో ఒక నానుడి ఉంది, సామెత ఉంది కదా, ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా ఈనాటి సంఘ యువతనే రేపటి తరమును మేల్కొనేవారు అనేటువంటి వాస్తవాన్ని మనం అందరము కూడా ఈ సందర్భంలో ఎరిగిన వారముగా ఉండాలి. అలాగనే యవనస్తులు సంఘంలో గొప్ప గొప్ప పనులు చేసేటువంటి వారుగా ఉండగలుగుతూ ఉన్నారు. చే చేయగలరు కూడా. వారికి అవకాశాలు మనం కల్పించగలిగినట్లయితే, వారికి ఇవ్వగలిగినట్లయితే గొప్ప గొప్ప పనులు చేయగలరు. అందుకే ఈ సమయంలో యువత అవసరతలను బట్టి దేవుని వాక్య భాగములో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అసలు స్థానిక సంఘములో యవనస్తులకు ఉన్నటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. ఫిజికల్గా, స్పిరిచువల్గా ఎన్నెన్నో ఆ యొక్క అవసరాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, గుర్తు వస్తూ ఉంటాయి. అయితే మచ్చుకు కొన్నిటిని నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా మనం గమనించగలిగినైతే నెక్స్ట్ స్లైడ్. మొదటిగా గమనించగలిగినైతే ఆత్మీయ అభివృద్ధి, స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక నీడ్ను నేను గమనించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాను. మొదటి వచనాన్ని అనగా 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే లేఖన భాగంలో నుంచి ఫిలిప్పీ 2వ అధ్యాయము మరి 19వ వచనంలో, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము అనేటువంటి మాట పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను అనగా పౌలు మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుంటూ ఉన్నాను. క్షేమము అనేటువంటి మాట ఇక్కడ గమనించగలిగినట్లయితే ఇది ఆత్మీయత విషయంలోనికి మనము చూడాలి. ఎందుకంటే చాలా మటుకు ఒక వ్యక్తి మనకు కనబడినప్పుడు మీరు క్షేమముగా ఉన్నారా, లేకపోతే మనకు తెలిసిన వారు మనకు కలిగినప్పుడు మీరు బాగున్నారా అనేటువంటి మాట మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగనే ఫిలిప్పి సంఘములో ఉన్నటువంటి క్షేమము ఏమిటి అంటే ఆత్మీయ అభివృద్ధి, స్పిరిచువల్ డెవలప్మెంట్.
ఈ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేటువంటి దానిని చూసి పౌలు గారు ఏం చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ధైర్యం తెచ్చుకుంటున్నాను అనేటువంటి పదాన్ని కూడా మరి పౌలు మరి మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈనాటి క్రైస్తవ సమాజంలో ఈ క్షేమమును బట్టి మనం చూస్తే ఫిజికల్గా మన గృహాలను చూడగలిగినప్పుడు, లేకపోతే మన బాడీ అపీరెన్స్ చూడగలిగినప్పుడు, మన డ్రెస్ కోడ్ చూడగలిగినప్పుడు, ఓ వాళ్ళు బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనే ఈ ధోరణి ఆ, రాగలుగుతుంటుంది మనకు సహజంగా. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రతి యవనస్తునిలో కూడా, ప్రతి క్రైస్తవునిలో కూడా స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉండాలి. క్రైస్తవ యవనస్తులు అనేటువంటి వారు మరి సంఘములో ఉండగలుగుతూ ఉన్నప్పుడు, సంఘ పరిచయను చేయ చేయాలనుకుంటూ ఉండగలుగుతూ ఉన్నప్పుడు స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రతిరోజు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా, ప్రతి సంవత్సరము కూడా గ్రో అవుతూ ఉండాలి. ప్రతి సంవత్సరము కూడా మరి దేవుని ఎదుట సరిచేసుకునేదిగా ఉండాలి. ఇలాగున దీనిని మనము బేరీజు వేసుకోవాలంటే ఇక్కడ కొన్ని మాటలు నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఒకటి, ప్రార్థన అనుభవాన్ని మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. ప్రతి యవనస్తుడు కూడా ప్రార్థన అనుభవం కలిగినటువంటి వాడుగా ఉండాలి. ప్రార్థన లేకుండా ఎవరము కూడా ముందుకు సాగలేము. ప్రార్థన లేకుండా ఎవరము కూడా దేవుని పని చేయలేము. ప్రార్థన లేకుండా ఎవరము కూడా దేవునితో మమేకమై మన జీవితాలను ముందుకు కొనసాగింపజేయలేము. కనుక మనలో స్పిరిచువల్ డెవలప్మెంట్ మరి దినదినము అభివృద్ధి కావాలి అని అంటే, దినదినము గ్రోత్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రాముఖ్యంగా ప్రార్థన అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ మనం చూడగలిగినట్లయితే ఆరాధన, దేవుణ్ణి స్తుతించే అనుభవం, దేవుణ్ణి గణపరిచేటువంటి అనుభవం, దేవుణ్ణి మహిమపరిచేటువంటి అనుభవం, దేవుని కొరకు మరి ఏదైనా చేయగలను, స్తుతించగలను నేను, ఆయన నాకు ఏమైనా చేయగలడు అనేటువంటి ఆ అవగాహన ప్రతి ఒక్కరిలో కూడా ఇమిడి ఉండాలి. మూడవదిగా మనం గమనించగలిగితే దీంట్లో బైబిల్ బోధన అనేటువంటిది ఖచ్చితంగా మనము ఆ, నేర్చుకున్న వారముగా, లేకపోతే తెలుసుకున్నటువంటి వారముగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకు అనుగుణంగా 2 తిమోతి పత్రికలో మరి 3వ అధ్యాయంలో 16-17 వచనాలను మనం గమనించగలిగితే అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని మరి పౌలు గారే తిమోతికి వ్రాస్తూ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక తిమోతికి మాత్రమే కాదు, కానీ ఈ లోకములో మరి దేవుని కొరకు జీవించగలుగుతున్నటువంటి ప్రతి యవనస్తునికి, ప్రతి క్రైస్తవునికి కూడా ఈ మాటలు చాలా చాలా అవసరం. ఎందుకంటే యవనస్తులముగా మనము ఈ లోకంలో జీవితాలను కొనసాగింపజేస్తున్నప్పుడు ప్రతి సత్కార్యమునకు మనం ఏం చేస్తున్నామంటే పూర్ణముగా సిద్ధపడలేకపోతూ ఉన్నాం. ఒక మాట చెప్పాలంటే ప్రార్థన అనుభవం ఉంటే ఆరాధన అనుభవం ఉండదు. ఆరాధన ప్రార్థన అనుభవం ఉంటే వాక్య అనుభవము ఉండదు. అంటే పూర్ణముగా ప్రతి సత్కార్యం దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు, దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో నా జీవితాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఈ యొక్క విషయంలో మరి పూర్ణముగా సిద్ధపడేటువంటి తత్వంలో చాలామంది యవనస్తులు మరి వెనుకకు వెళుతూ ఉన్నట్లుగా మరి మనం గమనించగలుగుతూ ఉన్నాం. స్థానిక సంఘాలలో నిజంగా లోకపరంగా యవనస్తులు మనం ప్రక్కన పెట్టగలిగితే, స్థానిక సంఘాలలో ఉన్నటువంటి యవనస్తులు కూడా సన్నద్ధుడిగా నిలబడలేకపోతూ ఉన్నాడు. అంటే నిర్భయము కలిగి ఆ, మరి నిందారహితుడుగా మరి సంఘములో కనబడలేనటువంటి స్థితి మరి మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్పిరిచువల్ డెవలప్మెంట్లో మనము ఎదగాలి, ఫలించాలి అని అంటే ఖచ్చితంగా మరి ఖండించుటలోను, ఉపదేశించుటలోను, మరి తప్పు దిద్దుకొంటలోను, శిక్షలోను, వీటన్నిటిలోనూ మనము ప్రతి సత్కార్యంలో పూర్ణముగా ఎదగాలి అనేటువంటి విషయాన్ని మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాటను మనం చూస్తే శిష్యత్వంలోనికి రావాలి. చాలామంది యవనస్తులు, క్రైస్తవులు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు, ప్రార్థన చేయగలుగుతున్నారు, ఆరాధిస్తున్నారు, అంత మటుకే ఉండగలుగుతున్నారు. కానీ శిష్యునిగా తన జీవితాన్ని మలుచుకునేటువంటి విధానంలో
మరి వెనకబడిపోతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రతి స్థానిక సంఘంలో దాదాపు ఒక 15 నుంచి 20 మంది వరకు యవనస్తులు ఉండగలుగుతూ ఉంటారు. ఎంత విలేజ్ అయినా టౌన్ అయితే ఇంకా సిటీస్లో అయితే ఇంకా ఎక్కువ మంది యవనస్తులు ఉండగలుగుతూ ఉంటారు. కానీ ఆ, వీళ్ళందరూ కూడా శిష్యత్వంలోనికి రావడానికి మరి వెనకడుగులు వేస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి మరి పరిస్థితులకు అనుకూల రీత్యా, వారికి ఉన్నటువంటి స్టడీస్ను బట్టి, వారికి ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి దేవుని కొరకు నేను శిష్యునిగా ఉండాలి, అందుకొరకు నా జీవితాన్ని నేను ఏ విధంగా సమర్పించుకోవాలి, ఏ విధంగా నేను డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి అవగాహన చాలా మంది యవనస్తులలో ప్రస్తుతపు దినాల్లో లోపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక మొదటిగా క్రైస్తవుల లేక యవనస్తుల జీవితాల్లో ఉన్నటువంటి నీడ్ ఏమిటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ లేదు. యేసు ప్రభువును నమ్ముకున్నారు, రక్షణ పొందారు, మరి సంఘంలోనికి రాగలుగుతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాని ఆ, ప్రతి వారము లేకపోతే ప్రతి ఇయర్ బై ఇయర్ దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి అనేటువంటి స్పిరిచువల్ డెవలప్మెంట్ మరి ప్రస్తుతము మరి సంఘాలలో, స్థానిక సంఘాల్లో ఇది నీడుగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజంగా ఆ, మనం ఆలోచన చేయగలిగినట్లయితే, యోచన చేయగలిగినట్లయితే ఈ విషయాన్ని ఒకసారి మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని దర్శిస్తాడు అటువంటి వాస్తవాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం గమనించగలిగినట్లయితే రెండవదిగా మనం గమనించగలిగినట్లయితే, సహవాసంలో మంచి సంబంధాలు సహవాసంలో మంచి సంబంధాలు దేవుని కొరకు మరి జీవించేటువంటి విషయంలో, దేవుని యొక్క సంఘములో ఎదిగేటువంటి విషయంలో ప్రాముఖ్యంగా యవనస్తులు మంచి సంబంధాలతో ముందుకు ఆ, వెళ్ళలేకపోతూ ఉన్నారు. కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కొన్ని విషయాలను బట్టి ఈ నీడ్ కూడా ప్రస్తుతం స్థానిక సంఘాల్లో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. సంబంధం అనగానే మనకు కుటుంబ వాతావరణం జ్ఞాపకం వస్తుంది. సంబంధం అనగానే మనం పనిచేస్తున్నటువంటి వాతావరణం మనకు జ్ఞాపకం వస్తుంది. సంబంధాలు అని అనగానే మనకు సంఘము జ్ఞాపకం వస్తుంది. సంబంధము అని అనగానే మరి సమాజము మనకు జ్ఞాపకం వస్తుంది. అయితే వీటన్నిటిలో కూడా మంచి సంబంధాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక ఉన్నతమైనటువంటి దశ లేకపోతే ఉన్నతమైనటువంటి విలువను మరి తీసుకొని వచ్చేదిగా ఉండగలుగుతుంది. అలాగుననే యవనస్తుల మధ్య కూడా మంచి సంబంధం, అంటే స్థానిక సంఘానికి యవనస్తులకు ఒక మంచి బంధం ఉండాలి. ఆ సంబంధాలు ఉండగలిగినప్పుడు వాటిని స్వాగతించేటువంటి వారముగా ఉంటాం. ఆ మంచి బంధం లేదనుకో, వారు సంఘానికి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ప్రార్థనకు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. తద్వారా అది సంఘానికి అంత ప్రయోజనకరముగా ఉండదు. ఆ తర్వాత యవనస్తులకు కూడా అంత ప్రయోజనకరముగా ఉండదు. ఏ యవనస్తుడైనా సంఘంలోనికి రాగలుగుతూ ఉన్నాడు అనంటే ఖచ్చితంగా సంఘము మంచి సంబంధంతో స్వాగతించేదిగా ఉండాలి, వెల్కమ్ పలికేదిగా ఉండాలి. ఆ, అంటే ఈ మాట్లాడుతుంటే మనస్ఫూర్తిగా ఆ యవనస్తుని అంగీకరించేవాడుగా ఉండాలి. లోకపరంగా మనం చూస్తే కొన్నిసార్లు రక్షణ పొందినటువంటి యవనస్తులు సంఘానికి రాగలుగుతారు, రక్షణ అనుభవం లేనటువంటి వారు కూడా ఆ, సంఘంలోనికి రాగలుగుతారు. అలాగనే రక్షణ పొంది కూడా మరి దేవుని ఎదుట సరి చేసుకోలేనటువంటి యవనస్తులు కూడా సంఘంలో కనబడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మూడు రకాలైనటువంటి మనుషుల మధ్య ఆ, సంఘము లేకపోతే సంఘము నడిపించేటువంటి నాయకుడు మంచి సంబంధమును కలిగి ఉండాలి. వారికి రక్షణ లేదని తక్కువ చూపు చూడడం కాదు, లేకపోతే రక్షణ ఉన్నా కానీ లోకంలో సరైనటువంటి జీవితం లేదు అని ఇంకా పక్కన పెట్టడం కాదు, రక్షించబడిన వారిని ఇంకొక రకంగా చూడడం అనేది కాదు. కానీ ప్రతి ఒక్కరిని కూడా ఒకే రకమైన ప్రేమతో మరి సహవాసంలోనికి మంచి సంబంధము కలిగి స్వాగతించే ఆ ఆ యొక్క స్వభావము మనము ధరించుకోవాలనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాటను మనం చదివితే అక్కడ పౌలు గారే రాస్తూ ఒక విషయాన్ని కోడ్ చేస్తాడు. ఏమిటి ఆ మాట? 15వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం గమనించగలిగినట్లయితే, 15వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే, మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా
మన ప్రభువైన యేసుక్రీస్తు త్రందియగు దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనికొకడు చేర్చుకొనుడి. ఒకానొక దినాన మనము సంఘములో దేవుని మహిమార్థమై చేర్చబడ్డాము. సంఘము కొరకు దేవుని మహిమార్థమై పనిచేస్తున్నాము. సంఘము కొరకు దేవుని చిత్తంలో మనం పనిచేస్తున్నాము. అలాంటప్పుడు మిగతా వారిని కూడా అదే ప్రేమతో, దేవుడు ఏ ప్రేమతో అయితే మనల్ని ప్రేమించి ఆయన మహిమ కొరకు మనల్ని సంఘంలో చేర్చుకున్నాడో అలాగనే మనము మరి చేర్చుకున్నటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, స్వాగతించాలి, చేర్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోనకుండా మనం ఎంత స్వాగతించినా ఎంత చేర్చుకున్నా కూడా సంఘంలో అది మంచి సంబంధముగా కొనసాగింపజేయబడదు. అది మంచి సంఘముగా కొనసాగింపజేయబడదు. ఎందుకంటే ఆ, అంత మటుకు మాత్రమే ఉంటుంది. కానీ ఆ, యవనస్తుల భావాలు అలాగనే ఉంటాయి, లేకపోతే సంఘం యొక్క భావాలు అలాగనే ఉంటాయి. వారిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ లేదు కాబట్టి, అర్థం చేసుకున్నటువంటి తత్వము లేదు కాబట్టి మరి అలాగునే ఉండగలుగుతూ ఉన్నారు. సంవత్సరాలు తరబడి సంఘంలోనే అలాగనే ఉండగలుగుతూ ఉన్నారు. కానీ మంచి సంబంధంతో ముందుకు సాగించబడలేక, దేవునితో మంచి సంబంధంలో మమేకము కాలేక అటు ఇటు అనేటువంటి ద్వంద్వ ధోరణిలో జీవితాలను కొనసాగింపజేస్తున్నటువంటి యవనస్తులు స్థానిక సంఘాలలో ఎంతో మందిని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే అర్థం చేసుకొని మంచి స్నేహభావమును మనం కలిగి ఉన్నప్పుడు సహవాసములో మంచి సంబంధాలు మరి దినదినము మరి ఎక్కువైపోయి అది యవనస్తుని జీవితంలో ప్రభావితం చేసి, అది దేవుని కొరకు ఏ పని నేను చేయాలి, దేవుని కొరకు ఏ విధంగా నేను ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకే పౌలు గారు తిమోతిని బట్టి వ్రాస్తూ ఆ, ఫిలిప్పి సంఘంలో 2వ అధ్యాయంలో అంటాడు కదా, 20వ వచనంలో అన్ ఆ, మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు ఇతని వంటి వాడు నా దగ్గర ఎవడును కూడా లేడు అని అంటున్నాడు. అంటే ఎంత మంచి బంధం ఉంటే, ఎంత మంచి సంబంధం ఉంటే, ఎంతగా తిమోతిని పౌలు గారు స్వాగతించకపోతే, ఎంతగా తిమోతిని మరి చేర్చుకొనకపోతే, ఎంతగా అర్థం చేసుకుంటే ఈ మాట తిమోతిని బట్టి మాట్లాడగలడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ, చింతించువాడు తిమోతి కంటే ఇంకా ఎవరు లేరు అంటే మిగతా వారు ఎవరు కూడా ప పనికి రారు అని దాని అర్థం కాదు. కానీ తిమోతికి పౌలు గారికి ఉన్నటువంటి ఆ సస్య సంబంధమును బట్టి మరి పౌలు గారు ఆ వర్డ్ను మరి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా నిజముగా సార్వత్రిక సంఘం కొరకు మనం పనిచేస్తూ ఉన్నాం. సార్వత్రిక సంఘం కొరకు మనం ఎదుగుతూ ఉన్నాం. సార్వత్రిక సంఘం కొరకు స్థానిక సంఘాలలో మంచి సంబంధాలను మనము కలిగి ఉండగలిగినప్పుడు అది చాలా మరి ఆ, ప్రభావవంతముగా మరి స్థానిక సంఘాల్లో యవనస్తులను బట్టి మనం ఆలోచించేటువంటి వారముగా ఉంటాము అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా కొరింథీ పత్రికలో 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును అని అంటారు. అంటే దుష్ట సాంగత్యం చేస్తే మంచి నడవడిక చెడిపోతుంది. అంటే ఆల్రెడీ సంఘములో యవనస్తుడిగా ఉండి దేవుని మాటలు వింటూ, దేవుని ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, అప్పుడప్పుడు దేవుని మాటలు చదువుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో యవనస్తులు ఏమైపోతూ ఉన్నారు, లోకపరంగా మరి దుష్ట సాంగత్యాల వైపు, లేకపోతే చెడు వ్యసనాల వైపు, చెడు మాటల వైపు, చెడు తలంపుల వైపు, ఆ, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం డిజిటల్ మీడియా వైపు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే స్థానిక సంఘాలలో మంచి సంబంధాలు కొరువైపోతూ ఉన్నాయి. కొరత కలిగి ఉంటున్నాం. ఈ నీడ్స్ ప్రతి సంఘంలో ఉంది. మనం బాగా అర్థం చేసుకుంటే, బాగా చూడగలిగినట్లయితే యవనస్తులు ఎందుకు పడిపోతూ ఉన్నారు, ఎందుకు దేవుని కొరకు వాళ్ళు నిలబడలేకపోతూ ఉన్నారు అని మనం చూస్తే ఈ యొక్క ఆ, మంచి సంబంధాన్ని మనము సంఘములో కొనసాగింపజేయలేకపోతూ ఉన్నాం. కాబట్టి మరి
సహవాసంలో మంచి సంబంధం ఉండాలి. పౌలు తిమోతి వారి మధ్య సహవాసంలో మరి ఎంత సంబంధం అంటే, ఎన్ని సంఘాలకు వెళ్ళమంటే అన్ని సంఘాలకు వెళ్ళాడు తిమోతి గారు. ఏ ఏ ప్రదేశానికి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అంటే వారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ చాలా విలువైనది. అది గుడ్ రిలేషన్షిప్ను మనము చూడగలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ, అదే మాదిరిగా మూడవదిగా మనం గమనించగలిగినట్లయితే మూడవదిగా మనం గమనించగలిగితే ప్రేరణాత్మకమైనటువంటి మార్గదర్శకత్వము ఈ ప్రస్తుతపు యవనస్తుల జీవితాల్లో నీడుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాట తెలుగు కంటే ఇంగ్లీష్లోనే మనకు బాగా అర్థమవుతుంది. మోటివేషనల్ మెంటర్షిప్ అంటే మోటివేషన్ అంటే సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఆ, మాట్లాడితే అవతల వ్యక్తికి ఉన్నటువంటి అది ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఎలాంటి ఇరుకైనా, ఇబ్బంది అయినా కూడా అవి ఏమైపోతాయి, తొలగిపోతుంది అనేటువంటి మోటివేషనల్ స్పీచ్ మనం వినగలుగుతూ ఉంటాం. ప్రస్తుతము మరి సోషల్ మీడియాలో మరి లోకపరంగా మోటివేషన్లు ఇస్తూ ఉంటారు. ఎలాగున బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, ఆ, లేకపోతే ఆ, మన యొక్క బడ్జెట్ని ఏ విధంగా చేసుకోవాలి, మన యొక్క ఫైనాన్స్ నీడ్స్ని ఎలాగైనా తీర్చుకోవాలి. ఇలాగున చాలామంది వక్తలు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేటువంటి వారు సోషల్ మీడియాలో ఉండగలుగుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మోటివేషనల్ మెంటర్షిప్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ, ఆ, సంఘములో ఉండగలుగుతున్నటువంటి క్రైస్తవులు లేకపోతే యవనస్తులలో చాలా సందర్భాలలో కృంగిపోయేటువంటి వారుగా ఉంటారు. చాలా సందర్భాలలో మరి బాధపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అవి వ్యక్తపరుస్తారు, కొన్ని కొన్ని సార్లు అవి వ్యక్తపరచలేరు. అయితే వాటిని మనం గమనించే వారముగా ఉండాలి. వాటిని మనం చూసే వారముగా ఉండాలి. వాటిని పరిశీలించేటువంటి వారముగా ఉండాలి. అప్పుడే ఆ ప్రేరణాత్మకమును ప్రేరణాత్మకమైనటువంటి మార్గదర్శకత్వమును వారి జీవితంలోనికి మనం పంపించేటువంటి వారముగా ఉంటాం. సపోజ్ ఆదరణతో కూడినటువంటి ఓదార్పు మాటలు మనం ఇవ్వగలిగినట్లయితే, లేకపోతే కౌన్సిలింగ్ చేయగలిగినట్లయితే, ఆ ఆ ఆ యవనస్తుని జీవితంలో ఏ బాధ ఉందో, లేకపోతే ఏ కష్టం ఉందో, ఆ, ఏ అవసరత ఉందో వాటిని గుర్తించి ఆ, వాటికి అనుకూలంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో మనం మోటివేషన్ తీసుకొని రావచ్చు. బైబిల్ ట్రైనింగ్ మరి చెప్తున్నప్పుడు అంకుల్ గారు ఆ, ఒక మాట మాట్లాడుతూ వచ్చేవారు. ఆ అవతలి వ్యక్తి మనం ఎప్పుడైనా కానీ కౌన్సిలింగ్ చేయాలని అనుకుంటూ ఉన్నప్పుడు ఆ అవతలి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా నిదానంగా, నిబ్బరంగా, సంపూర్ణంగా వినాలి. విన్న తర్వాత వాటిని గురించినటువంటి మాటలు మనం మాట్లాడాలి. స్థానిక సంఘాలను మనం గమనించగలిగినట్లయితే ప్రస్తుతము ఒకవేళ ఆరాధనకే రాలేదనుకో, వర్షిప్కు రాలేదు, ఎందుకు రాలేదు అని అడగడానికి బదులుగా ఆ, వేరే మాటలు మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. అంటే వాడు చెప్పాలనుకున్నటువంటి మాటలు చెప్పలేకపోతూ ఉంటాడు. మనం ఏదో చెప్పాలనుకునేది చెప్పేసి వెళ్ళిపోతుంటాం. దీని ద్వారా ప్రేరణ వారి జీవితాల్లో మనం కలగజేయలేము. వారి జీవితాలను ప్రభావవంతం చేయలేం. వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వెలితిని మనం ఎప్పుడూ కూడా తీసివేయలేం. ఆ వెలితిని తీసివేయాలంటే కూర్చొని నిదానంగా వారు చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా విని దానికి ఏవైనా సొల్యూషన్స్ ఉంటే వాటిని నిదానంగా కౌన్సిలింగ్ చేస్తూ వెళ్ళిపోతే అప్పుడు చాలా మటుకు ప్రేరణ వారి జీవితాల్లో తీసుకుని వచ్చేటువంటి వారంగా ఉంటాం. ఇంకొకటి ఏమిటంటే దీంట్లో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేటువంటి మాట మనం చూడగలుగుతూ ఉంటాం. నేను చెప్పాను, ఆ తర్వాత వాని ఇష్టం, వాడు ఏమైపోతే నాకేంటి, దేవునికి లెక్క చెప్పుకుంటాడు అనే ఈ మాటలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మరి పదకొండు స్థానిక సంఘాలలో మనం గమనించగలుగుతూ ఉంటాం. ఎనిమిది కొంచెం ఒకటి స్థానిక పెద్దది సంఘాలలో మనం గమనించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ అకౌంటబిలిటీ అనేటువంటిది మనం ఖచ్చితంగా యవనస్తుల మధ్య మనం రింగ్ పైలు ఖచ్చితంగా మనకు ఎక్స్చేంజ్ తీసుకోవాలి. చేసుకోవాలి తెస్తారు చూడు. వారు ఏ పరిస్థితిలో సంఘానికి రాగలుగుతున్నారు, లేకపోతే ఏ పరిస్థితిలో సంఘానికి రాలేదు, ఏ పరిస్థితిలో వారు ప్రార్థించలేదు, ఏ పరిస్థితిలో దేవుని నామాన్ని మహిమపరచలేకపోతూ ఉన్నారు, ఏ పరిస్థితులలో వారు వాక్యమును ప్రకారంగా జీవించలేకపోతూ ఉన్నారు. ఈ విషయాలన్నిటిని కూడా అకౌంటబిలిటీ తీసుకొని ప్రతి వారము ఆ, మాట్లాడుతూ రాగలుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము వారి జీవితాల్లో మరి మోటివేషన్ను తీసుకొని రావచ్చు.
ఆ, ఆ, మామూలుగా ఒక స్టూడెంట్ను మనం ఆలోచన చేయగలిగినట్లయితే వెళుతానే విద్య ఎప్పటికీ కూడా రాదు. అది ఏ మన టెంట్ విద్యార్థి హౌస్ కూడా వాళ్ళు తెస్తారు స్కూల్కి కదా, వెళ్ళిన వెంటనే అంత ఉంది. మస్తాన్ గారు, మస్తాన్ గారు ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకోండి. ఏ పరిస్థితిలో కూడా స్కూల్కి వెళ్ళిన వెంటనే విద్యను ధరించుకోలేం, కానీ ప్రతిరోజు కూడా టీచర్ చెప్తున్నటువంటి విషయాలను అభ్యాసం చేయగలుగుతున్నప్పుడు, లేకపోతే సాధన చేయగలుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు పిల్ల పిల్లలలో మోటివేషన్ కలిగి ఇది నేను నేర్చుకోవాలి, ఇది నేను పలకాలి, ఇది నేను మాట్లాడాలి అనేటువంటి ధోరణిలో వారి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఇయర్ గ్రోత్ తెచ్చుకొని మరి ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించేటువంటి వాడుగా మరి స్టూడెంట్స్ జీవితంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అలాగనే ప్రతి క్రైస్తవ యవనస్తుని జీవితంలో కూడా ఆ, ఈ యొక్క సాధన అనేటువంటిది ఉండగలుగుతూ ఉన్నప్పుడు, ఈ మోటివేషనల్ మెంటర్షిప్లో మనకు సంఘములో దొరుకుతూ ఉన్నప్పుడు, సంఘము ద్వారా మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం సాధన చేసేటువంటి వారముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగినైతే మోషే గారికి మరి యెహోషువ ఎలాగైతే మరి అకౌంటబిలిటీగా ఉండి లేకపోతే నేర్చుకొని ప్రయోజకుడయ్యాడో, అలాగనే ఏలియా నేతృత్వంలో ఎలీషా గారు ఎలాగైతే ముందుకు రాగలుగుతూ వచ్చారో, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా పౌలు గారికి తిమోతి గారు ఎలాగైతే మరి వారి యొక్క మాటలకు ప్రేరణ కలిగి మరి ఆ, జీవితాన్ని మార్పు చేసుకొని దేవుని పని కొరకు వాడబడుతూ ఉన్నారో, అలాగుననే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ ప్రేరణ అనేటువంటిది కలగాలి. అది ఖచ్చితంగా ప్రస్తుతపు దినాల్లో నీట్గా ఉన్నట్లు మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఎవరికి వారి యమునా తీరు అన్నట్టుగా మరి స్థానిక సంఘాలలో యవనస్తులు వారి వారి జీవితాలను కొనసాగింపజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే మనం గమనిస్తే పాత తరాలు మరి కొత్త తరానికి ప్రేరణ ఇచ్చాయి. అంటే వారి భవిష్యత్తును మార్చుకోవడానికి ప్రేరేపించబడ్డాయి, వారి జీవిత స్థితిగతులను మార్చుకోవడానికి ప్రేరేపింపబడ్డాయి. ఆ ఆ పౌలు గారి యొక్క ప్రేరణ తిమోతి గారిలో మరి మనం గమనించగలుగుతాం, చాలా స్పష్టంగా గమనించగలుగుతూ ఉన్నాం. 21వ వచనాన్ని మనం చదివితే ఆ మాటలు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు కూడా చూడలేదు. అంటే ఎలాంటి మోటివేషనల్ స్పీచ్ మరి తిమోతిని బట్టి పౌలు గారు ఇస్తున్నారంటే, ఎవరు లేరు, తిమోతే ఆ, చాలా చాలా మరి నమ్మకస్తుడుగా ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా సొంత కార్యాలే చూసుకుంటూ ఉన్నారు, మరి తిమోతి ఒక్కడే సంఘమును బట్టి లేకపోతే దేవుని యొక్క పనిని బట్టి ఆ, ఈ యొక్క స్థితిగతులను బట్టి ఆ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములను మరి చూచుటకు అతడు నా దగ్గర ఉన్నాడు అని మరి ఈ ప్రేరణ కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒకవేళ తిమోతి మనసులో ఫిలిప్పి సంఘానికి వెళ్ళకుండా ఉండాలని అపవాదిగా తీసుకొని వచ్చినప్పటికీ కూడా పౌలు మాటలను బట్టి పౌలు మాటలను బట్టి ఆ, నేను ఫిలిప్పి సంఘాన్ని దర్శించాలి, ఫిలిప్పి సంఘములో ఉన్నటువంటి స్థితిగతులు నేను తెలుసుకోవాలి, ఆ సంఘములో ఉన్నటువంటి నీడ్స్ను కొరకు నేను ప్రార్థించాలి, ఆ నీడ్స్ కొరకు నేను దేవుని మాటలు బోధించాలి అనేటువంటి ఆ యొక్క ప్రేరణ ఎవరి మాటల ద్వారా పొందుకుంటున్నాడంటే పౌలు గారి మాటల ద్వారా పొందుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ, ఈ అధునాతనిక కాలంలో ఈ మోడ్రన్ యుగంలో కూడా మనం ఆలోచన చేయగలిగినట్లయితే నిజంగా ఇలాంటి ప్రేరణ కలిగినటువంటి మాటలు, మోటివేషనల్ స్పీచ్ క్రైస్తవ సమాజంలో స్థానిక సంఘాలలో ప్రాముఖ్యంగా క్రైస్తవ యవనస్తులను బట్టి మరి మాట్లాడలేకపోతూ ఉంటున్నాం. ఒక్కోసారి ఒకవేళ మాట్లాడుతూ ఉన్నా ఆ, వారి ముందర మాట్లాడతాము, వారు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడడం. కారణం ఏమిటంటే వేషధారణ అటువంటి విషయాన్ని మనము గమనించగలుగుతూ ఉంటాం. ఈ విధంగా మనం ఆలోచన చేయగలుగుతూ వెళ్ళగలిగినట్లయితే ఈ నీడ్ ప్రస్తుతము మరి ఈ యుగంలో మనకు కనబడుతూ ఉంది. మోటివేషనల్ మెంటర్షిప్ అనేటువంటిది చాలా చాలా అరుదుగా ఉంటుంది, చాలా చాలా అరుదుగా ఉంటుంది. ఇది ఉండగలిగినప్పుడు ఈ నీడ్లో నుంచి మరి యువత ముందుకు రాగలుగుతూ ఉంటారు, అకౌంటబిలిటీలోనికి రాగలుగుతారు, సాధన మరి చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు.
మరి ఆ విషయాన్ని మనము గమనించగలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి పాత తరము కొత్త తరానికి నాంది. ప్రతి పాత తరము కొత్త తరానికి ప్రేరేపణగా ఉండాలి. స్థానిక సంఘంలో ఉండగలిగినటువంటి ప్రతి తరము కూడా ఆ, యువతరానికి ప్రేరేపణ ఇచ్చేదిగా మరి శిక్ష మనకు ఉండగలిగినట్లయితే మరి వారికి భవిష్యత్తు పరిచయను అప్పగించేటువంటి వారముగా ఉండగలుగుతూ ఉన్నాం. నాలుగవదిగా మనం గమనించగలిగిన పరిచర్యలో అవకాశాలు. నాలుగవదిగా చూస్తే పరిచర్యలో అవకాశాలు. మరి ఆపర్చునిటీస్ ఇన్ ద మినిస్ట్రీ. నాలుగు, నెక్స్ట్ స్లైడ్. పరిచర్యలో అవకాశాలు 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. పరిచర్యలో అవకాశాలు కల్పించడానికి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఏమిటి ఆ యోగ్యత అని అంటే, అతడు ఒక కన్న తండ్రికి ఎలాగైతే సేవ చేస్తాడో, నేను ఎవరో నాకు తెలియదు, ఆ అయినప్పటికీ కూడా తండ్రికి సేవ చేసినట్లుగా నాకు సేవ చేసెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే దీని అర్థం ఏంటంటే, పరిచర్యలో ఆ, తిమోతికి అవకాశాలను కల్పించడంలో మరి ఎంతగా మరి తిమోతిని హెచ్చిస్తూ ఉన్నాడు, తిమోతిని గణపరుస్తూ ఉన్నాడు, తిమోతిని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాలను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. పరిచయలో అవకాశాలు మరి చాలామంది యవనస్తులకు దొరకడం లేదు ప్రస్తుత దినాల్లో. చాలామంది జీవితాల్లో కొదవగా ఉండగలుగుతూ ఉంది. మరి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల వరకు కూడా మనం చదివితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి కదా. రోమాపత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడైతే శుద్ధ మనసుతోను, పై విచారణ చేయు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలను అనే మాటలు మనం చూడగలుగుతున్నాం. అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక కృపావరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏదో ఒక టాలెంట్ను దేవుడు ఇచ్చాడు. ఆ టాలెంట్ను మనము చూసి ఎంకరేజ్ చేస్తే, ప్రోత్సహిస్తే ఖచ్చితంగా దానిలో ప్రయోజకులు అయ్యేటువంటి విధానము చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ టాలెంట్ను ఉన్నప్పటికీ కూడా మనం ఎంకరేజ్ చేయకపోయినట్లయితే, వాటిని గమనించకపోయినట్లయితే, ఆ, ఎన్నిసార్లు ఆ విషయాన్ని బట్టి అతడు ఆలోచిస్తూ ఉంటాడో, ఎన్నిసార్లు దాన్ని బట్టి కృంగిపోతూ ఉంటాడో, నాకు ఈ తలాంతు ఉంది ఆయన నన్ను వాడుకోవడం లేదు, నాకు ఈ తలాంతు ఉంది దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు ఈ యొక్క కృపావరం దేవుడు ఇచ్చాడు ఆయన నేను దీన్ని ప్రజెంటేషన్ చేయలేకపోతూ ఉన్నాను అని డిస్ప్రెషన్లోనికి మరి యవనస్తులు వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. ప్రాముఖ్యంగా చిన్నపిల్లలు వెళ్ళరు, పెద్దలు వెళ్ళరు, లేకపోతే ఇంకా అన్నీ తెలిసిన వారు వెళ్ళరు. కానీ యవన ప్రాయం అటువంటిది చాలా చాలా డేంజరస్ అనేటువంటి విషయం మనం అందరం కూడా ఎరిగేటువంటి వారమే. ఉన్నటువంటి టాలెంట్ను మనము ప్రమోట్ చేయలేకపోతే దానిలో నుంచి డిస్కరేజ్ అయ్యి మరి వెనుదిరిగేటువంటి వ్యక్తులుగా లోకంలో ఎంతో మందిని మనము గమనిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడిచ్చేటువంటి వరములను వాడబడేటువంటి విషయంలో అవకాశాలను సృష్టించాలి, అవకాశాలను కల్పించాలి. ఉన్నా లేకపోయినా ఆ అవకాశ ధోరణిలోనికి జీవితాలను తీసుకొని రాగలిగినట్లయితే అది ఆ, సంఘం యొక్క గ్రోత్కు చాలా చాలా మరి ఇంపార్టెంట్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే సంఘ సేవ అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. సంఘ సేవ అనేటువంటిది చాలా చాలా రకాలుగా ఉన్నాయి, ఎన్నో పరిచర్లు ఉన్నాయి. చిన్నది మొదలుకొని ఇంపార్టెంట్ మెసేజ్ అందించేటువంటి వరకు కూడా చాలా విషయాలు ఉన్నాయి. దేనితో ఉన్నాయో వాటిని వారిని బట్టి, వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి యొక్క స్వభావాలను బట్టి సేవలో ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి.
అదే మాదిరిగా అదే మాదిరిగా నాయకత్వ శిక్షణ అనేటువంటిది చాలా చాలా అవసరం. ఈ శిక్షణలో మరి జీవితాలను ముందుకు తీసుకొని వెళ్తే మరి ఆ, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఆ శిక్షణలో నుంచి ఆ, తప్పించబడే వారముగా ఉండకుండా, తప్పుకునే వారుగా ఉండకుండా, మరి ఎదిగేవారుగా, ఫలించేటువంటి వారుగా మరి ఉంటారు అటువంటి వాస్తవాన్ని పౌలు గారే తిమోతికి రాసినటువంటి ఆ, రెండవ అధ్యాయం, రెండవ పత్రిక, రెండవ అధ్యాయం, రెండవ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. మనమందరం కూడా ఎరిగేటువంటి వారమే ఈ మాట. ఒకసారి చదువుకుందాం. రెండవ తిమోతి పత్రిక, రెండవ అధ్యాయము, రెండవ వచనాన్ని. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినినటువంటి సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అంటాడు. అంటే సామర్థ్యత ఎవరిలో ఉన్నదో వారికి అప్పగించాలి. నమ్మకమైన మనుషులకు నమ్మకమైన మనుషులకు సామర్థ్యత లేనటువంటి వారికి అప్పగించి ఆ, సామర్థ్యత లేనటువంటి వారికి అప్పగించి వేరే వేరే విషయాలలో బలహీనపరచబడడం కంటే, సామర్థ్యత కలిగి నమ్మకమైనటువంటి వ్యక్తులకు అప్పగించబడినప్పుడు అందులో మనము ఆశీర్వాదాన్ని చూసేటువంటి వారంగా ఉంటాం. అందుకే ఆ, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక ఉపమానం చెప్తూ, ఆయన దూరదేశం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి ముగ్గురిని పిలిచి సామర్థ్యం గల మనుషులను ఎన్నుకొని ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినట్టు అనేటువంటి ఉపమానాన్ని మనం అందరం కూడా ఎరిగేటువంటి వారమే. 5కు 5 సంపాదించాడు, 2కు 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు ఏమీ సంపాదించలేకపోయాడు. ఇంకా మరి ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు, నిందిస్తున్నాడు. ఆ యజమాని బట్టి ఆ, కించపరిచేటువంటి మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే నాయకత్వ శిక్షణ అనేటువంటిది ఎవరైతే ఈ స్పిరిచువల్ డెవలప్మెంట్లో, లేకపోతే గుడ్ రిలేషన్షిప్లో, అలాగనే మోటివేషనల్ స్పీచ్కు వారి జీవితాలను మలుచుకొని ముందుకు ఎదుగుతూ ఉంటారో అలాంటి వారిని ఒక వైపు కనిపెట్టి వారికి ఆ లీడర్షిప్ను గుర్తించి నాయకత్వపు శిక్షణలు వారికి అందించగలిగినట్లయితే సామర్థ్యత పెంచుకొని దేవుని కొరకు ఇంకా బహుబలముగా వాడబడేటువంటి వారుగా ఉండగలుగుతూ ఉంటారు అటువంటి వాస్తవాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు ఆ, ఆ నాయకత్వపు లక్షణాలు ఎప్పుడైతే రాగలుగుతాయో, ఎప్పుడైతే పరిచర్యలో అవకాశాలు ఉండగలుగుతూ ఉంటాయో, అప్పుడు వాడబడుతూ ఉన్నప్పుడు సాధన అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. సాధన లేకుండా ఎవరు కూడా మరి ఏ విషయంలో కూడా అభివృద్ధి చెందలేం, ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేం. అంటే ఈ సాధన ఏదంటే ప్రాక్టికల్ లైఫ్. ఇప్పుడు పరిచయలో మనకు మా ఆ, ఏదైనా చేయాలనే అవకాశం వచ్చినప్పుడు ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ, అలాంటప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ యొక్క కెపాబిలిటీ మనకు ఉండాలి, ఆ యొక్క స్తోమత మనకు ఉండాలి. మంచి నిర్ణయం తీసుకోలేదనుకో, మనం ఆ, దానికి ఆ, సరైనటువంటి అవగాహనగా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి. ఆ మంచి నిర్ణయము ఆ, మన జీవితాలను మార్పు చేస్తుంది. లేకపోతే యవనస్తుని జీవితంలో ఒక మంచి నిర్ణయము తన జీవితానికి మంచి పూలబాటగా మారుతుంది అటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అదే సందర్భంలో కూడా కొన్ని కొన్ని పర్యాయాలు ఆర్థిక అవసరతలు, ఆర్థిక వ్యవహారాలను కూడా మనం చాలా కంట్రోల్ చేసుకునేటువంటి వారంగా ఉండాలి. వాటిని గురించి ఆలోచించేటువంటి వారంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ యొక్క పరిచర్య గుండా అవకాశాలు మనకు దొరుకుతూ ఉన్నప్పుడు, మనం వెళ్తూ ఉన్నప్పుడు, వాటిని పాటిస్తూ ఉన్నప్పుడు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి అవసరత కూడా మనకు రాగలుగుతూ ఉంటుంది. ఈ సవాళ్ళు ఆ, ఆ, చాలా ఆ, మరి వాటిని నిశ్చితమైనటువంటి దృష్టితో వాటిని ఎదుర్కొని వాటిని మరి జయించేటువంటి వారముగా ఉండాలి. కానీ ఆ సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి, లేకపోతే వేరే వారు మాట్లాడుతున్నారు, ఇంకొకరు నిందిస్తున్నారు, రకరకాలుగా ఈ యొక్క స్థితిగతులు నాకు కనబడుతూ ఉన్నాయి, ఇక నేను ఈ పరిచయలో ముందుకు సాగలేను, లేకపోతే నేను ఇన్వాల్వ్మెంట్ కాలేను, దేవుడిచ్చినటువంటి వరాలను నేను పంచుకోలేను అనేటువంటి ఆలోచనలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు మనము అపవాదికి మన జీవితాలను మనం సరెండర్ చేస్తున్నట్టుగా, ఆ ఆ యొక్క బలహీనతలోనికి మనం వెళ్ళిపోతున్నట్లుగా ఆలోచించాలి. కాబట్టి సవాళ్ళు అనేటువంటివి రావడము సహజము. వాటిని ఎదుర్కొని మరి జయాన్ని పొందుకొని ప్రాక్టికల్ లైఫ్లో ఒక్కొక్కటిగా మరి ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు నెక్స్ట్ స్లైడ్ ప్రశ్న.
వాటి ద్వారా దేవుడు మనకు విజయాలు ఆ, వాటంతటా అవే ఇవ్వగలుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. నేను ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, దావీదు బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు గారు ఇంటికి వెళ్ళి వారి అన్నగారు అందరినీ కూడా ప్రక్కన పెట్టి మరి సమూయేలును రాజుగా, ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించి వచ్చేశాడు. అయితే ఆ తర్వాత వెంటనే రాజు అయిపోయి ప్రజలను పరిపాలించాలి అనేటువంటి ధోరణి దావీదు రాజుకు మరి కనబడలేదు. యథావిధిగా గొర్రెలు కాస్తూ ఉన్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పరిస్థితి అతనికి తారసపడింది. గొల్యాతు కనబడము, సవాలు విసరడము, వీళ్ళందరూ కూడా భయపడము. ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే చూశాడో అప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే, లేకపోతే టీనేజ్ వయసులో ఉన్నప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంటే, జీవము గల దేవుణ్ణి మరి దూషించుటకు, నిందించుటకు ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఇతన్ని నేను చంపుతాను అనే ఆ మంచి నిర్ణయము తన జీవితంలో మరి చక్కగా ముందుకు వెళ్ళడానికి, దేవుని ప్రజలను పరిపాలించడానికి, దేవుని ప్రజలను మంచి నాయకత్వంలోనికి తీసుకొని రావడానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఒకవేళ అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్నగారిని కలిసి మాట్లాడి పరామర్శించి రాగలిగినట్లయితే, ఆ నిర్ణయం అప్పుడు అతను తీసుకోకపోయగలిగినట్లయితే, మరి ఇంకా ఆ, చాలా రోజులు పట్టేదేమో, చాలా సంవత్సరాలు పట్టేదేమో ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి. ఆ నిర్ణయమే మరి దేవుని దగ్గరికి నడిపించింది. ఆ తర్వాత ఆ, రాజుగా ఆ పట్టాభిషేకం పొందుకోవడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు. వాటిలో విజయాన్ని పొందుకున్నాడు. మరి దావీదు గారు మరి ఇష్టానుసారుడుగా పిలువబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఇది ఒక రోజుతో వచ్చింది కాదు. ప్రతిరోజు కూడా సాధన చేయడము, అభ్యాసం చేయడము, దేవునిలో ముందుకు సాగడము, ఉన్న పరిస్థితులను దేవుని ఎదుట పెట్టడము, ఇవన్నీ కూడా మరి సరి చేసుకుంటూ వెళ్ళగలుగుతూ ఉన్నప్పుడు చివరికి దావీదు జీవితము మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళగలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఇలాగున ఎంతో మంది, కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుని పరిచర్యను కొనసాగింపజేయాలని ఆలోచన కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ, కొత్త నిబంధన గ్రంథంలోనికి రాగలిగినైతే స్టెఫెన్ జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ముందు పరిచారకుడుగా ఉన్నాడు, పంచిపెట్టేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత చీట్లు వేసిన తర్వాత అతని పేరు రావడం, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి దేవుని సువార్తను పంచుకోవడం, అవకాశం దొరికిన ప్రతిసారి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే పరలోకపు దేవదూత మాట్లాడుతూ ఉన్నట్లుగా ఆయన ముఖం వికసిస్తూ ఉంది అనేటువంటి మాటలు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ కూడా మరి దేవుని పరిచర్యలో అవకాశం వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా ముందుకు సాగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాగున ఆ, ఉంటే ప్రతి యవనస్తుడు కూడా మరి జీవితంలో దేవుని కొరకు బ్రతకగలడు, దేవుని కొరకు మరి జీవించగలడు, పరిచర్యలో ముందుకు సాగలడు. ప్రస్తుతము ఇలాంటి కమిట్మెంటు, ఈ సాధన చేయాలన్నటువంటి కమిట్మెంటు యవనస్తులలో మరి నీట్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రాక్టికల్ లైఫ్లో మామూలుగా జనరల్గా సంఘ ఆరాధనలకు వస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము, పరిచర్యలో పాల్గొంటూ ఉంటాము, తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక గోల్ ఉంది. ఆ గోల్ కొరకు, దేవుని కొరకు నేను జీవించాలి అనేటువంటి విషయంలో మరి వెనకకు వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండగలుగుతున్నారు. ఈ నీడు కూడా మనము మరి జాగ్రత్తగా చూసి స్థానిక సంఘాలలో ఇలాంటివి లేకుండా చేసుకున్నటువంటి బాధ్యత మన అందరి పక్షాన ఉన్నట్లుగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ 23-24 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే, కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను అంటున్నాడు పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే దేవుని మిషన్ యొక్క ఉద్దేశమును పౌలు గారు బయలుపరుస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. దేవుని మిషన్ యొక్క ఉద్దేశమును మరి పౌలు గారు బయలుపరుస్తూ ఉన్నారు. ఏమిటి ఆ యొక్క ఉద్దేశమునంటే, నేను ఏ పని కొరకైతే నియమించబడ్డానో, పౌలు గారు అంటున్నాడు, నేను ఏ పని కొరకైతే నియమించబడ్డానో ఆ పని కొరకు తిమోతిని పంపుతున్నాను. నేను కూడా శీఘ్రముగా మీ దగ్గరికి వస్తాను. పౌలు గారు ఏ పని కొరకు నియమించబడ్డాడు? ఏ మిషన్ కొరకు నియమించబడ్డాడు?
అనంటే దేవుని లోకములో ఉన్నటువంటి ప్రజలను దేవుని వైపుకు త్రిప్పేటువంటి పనిలో, దేవుని నామముకు అప్పజెప్పేటువంటి పనిలో, అనేకులకు సాక్షులుగా మరి అన్యజనుల ఎదుట మరి ఒక గొప్ప పని కలిగి ఆయన పూనుకున్నాడు. సువార్తను ప్రకటించాడు. మొదటి మిషనరీ యాత్ర, రెండవ మిషనరీ యాత్ర, ఇలాగున ఎన్నో మరి సువార్త దండయాత్రలు చేసి అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను వెదజల్లి సంఘాలను స్థాపించి దేవుని యొక్క మిషన్ ఇది అని దాని ఉద్దేశాన్ని మరి తెలియపరిచాడు. ఇప్పుడు ప్రస్తుతం తిమోతిని కూడా దాని కొరకు మరి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని చెప్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను తిమోతికి ఈ విషయాన్ని చెప్పాడో చెప్పలేదో తెలియదు కానీ, ఇదిగో నువ్వు వెళ్ళాలి, ఆ సంఘంలోనికి నువ్వు పోవాలి, అక్కడ ఉన్నటువంటి నీడ్స్ నువ్వు చూడాలి అని చెప్పకుండానే ఒకవేళ ఈ పత్రిక రాస్తూ ఉన్నాడో, ఒకవేళ ఇద్దరు కలిసి మాట్లాడుకొని వ్రాస్తున్నారో తెలియదు కానీ, నాకేమి సంభవింపబై ఉన్నదో మరి అది మరి తిమోతి నేను పంపుతూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సువార్త పక్షముగా మరి తిమోతిని, లేకపోతే ఆ సంఘములోనికి టీచింగ్ పక్షంగా తిమోతిని పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగని ఇంకొక మాట చూస్తే ఈ మిషన్ అనేటువంటిది ఏమిటంటే, మొదటిది సువార్త, రెండవది సమాజ సేవ. సమాజ సేవ, ఈ సమాజ సేవ ప్రస్తుతం స్థానిక సంఘాలలో ఏ కోశాన కూడా లేదు. మా మా సంఘము, మాది, మా కుటుంబము, మేము అనేటువంటి విధానంలోనే ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నారు కానీ సమాజ సేవ సంఘాలలో కొరవైపోతూ ఉంది. ఇంకా ఆ, క్రైస్తవ యవనస్తులలో ఇది ఎలాగున కనబడుతుంది, ఎలాగున ఇంప్లిమెంటేషన్ చేస్తాం, ఎలాగున వారి హృదయంలోనికి మనం భద్రపరుస్తాం. యాకోబు భక్తుడు మాట్లాడుతూ చాలా చక్కటి మాట మరి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయములో 27వ వచనంలో మనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. పైగా మనం చూస్తే దిక్కులోని పిల్లలు, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం పరామర్శించడం మనలకు మనము ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం చాలా సందర్భాలలో. అయితే మరి దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, లేకపోతే మన కంటికి కనబడినటువంటి చాలా పరిస్థితులు, చాలా మంది వ్యక్తుల జీవితాలను మనం ఆలోచన చేయగలిగినప్పుడు సమాజ సేవ చేయాలి అనేటువంటి ఆలోచనే మనకు ఉండదు. ఈ సమాజ సేవ అనేటువంటిది దేవుని మిషన్లో ఒక భాగం. దేవుని విషయంలో ఒక భాగం. ఆయన ఈ భూలోకంలో జీవించగలిగినప్పుడు ఎవరిని కూడా అలాంటి స్థితిలో ఉన్న వారిని చూసి వారిని ఆదరించకుండా, ఓదార్చకుండా, వారిని మరి ఇంకొక రకమైనటువంటి విధానంలోనికి తీసుకొని వెళ్లకుండా ఉండలేదు ఆయన. ఖచ్చితంగా మరి సమాజ సేవలో ఆయన ఇంక్లూడ్ అయ్యాడు, చేశాడు, అది చేసి చూపించాడు. మనలందరినీ కూడా చేయమంటున్నాడు, మనం వాటిని చేయలేకపోతూ ఉంటున్నాం. చాలా మటుకు పరామర్శించడము అని అంటే దిక్కులేని పిల్లలకు, విధవరాళ్ళకి అంటే ఏదో డబ్బు ఇవ్వాలి, లేకపోతే ఇంకొకటి ఇవ్వాలి, ఇంకొకటి ఇవ్వాలి అని మనం ఆలోచిస్తూ ఆ, మనకేలే వారికేమి ఇస్తాం మనము అని కొన్ని సందర్భాలలో మనకు ఆలోచనలు రావచ్చు, కానీ వాస్తవమే. అయితే ఈ విషయాన్ని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొర్నేలి జీవితాన్ని ఒకసారి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక థాట్ దేవుడు నాకు ఇచ్చాడు. ఏమిటి ఆ థాట్ అంటే, కొర్నేలి మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థన ఆ, యోధుడుగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా బహు ఆ, దాన ధర్మాలు చేసేటువంటి వాడు అనేటువంటి మాటను మరి బట్టి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నిజంగా విధవరాన్లు, మరి దిక్కులేని పిల్లలు, లేకపోతే మనకంటే తక్కువ స్థాయిలో అవసరత కలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారికి మనం దానం చేయాలి కదా, చేస్తూ ఉన్నామా, చేయలేకపోతూ ఉన్నామా అనే ఈ యొక్క ఆలోచన చాలా సందర్భాల్లో తలచి వేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేశాడు. నిజంగా దానము అంటే ఏమిటి అంటే, మనము ఆ, ఏదైనా సరే ఇవ్వడము అనేటువంటిది దానం. తీసుకున్నటువంటి వ్యక్తులు వాటిని పొందుకున్నటువంటి వారు, ఇచ్చేటువంటి వాడిని దానము ఇస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటాం. ఈ కొర్నేల్ని మనం చూస్తే ఎల్లప్పుడూ కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు అనే మాటకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా మనము ఆ, దేవుని కొరకు మరి లేకపోతే అలాంటి వారిని చూసినప్పుడు వారి దగ్గర నిలవబడి వారికి సమయాన్ని దానం చేసే వారముగా ఉన్నామా, లేకపోతే వారికి ప్రేమను దానం చేసే వారముగా ఉన్నామా,
లేకపోతే వారి పట్ల కనికరాన్ని చూపి ఆ కనికరంతో వారికి దానం చేసేటువంటి వారముగా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేయటంలో దానం చేసేటువంటి వారముగా ఉన్నామా అనేటువంటి ఈ ఆలోచన దేవుడు నాకు తీసుకుని వచ్చాడు. అంటే ప్రతిసారి మనం ఆ డబ్బే ఇవ్వాలి, ప్రతిసారి మనం వస్తువులే ఇవ్వాలి అనేది కాదు. కానీ దానం అనేటువంటిది ఏమిటంటే స్పిరిచువల్గా మనకున్నటువంటి సమయాన్ని వాళ్ళతో హెచ్చించినప్పుడు పరామర్శించినట్లే, మనకున్నటువంటి ప్రేమను వారితో మరి పంచుకున్నప్పుడు అది పరామర్శించినట్లే, వారి స్థితిగతులు మనం విన్నప్పుడు, వారితో టైంనిచ్చినప్పుడు వారితో మనము మరి పరామర్శించినట్లే అనేటువంటి ఆలోచన దేవుడు నాకు తీసుకొని వచ్చాడు. నిజంగా ఇలాంటి సమాజ సేవ, ఓ, ఓ, మనం ప్రతిసారి డబ్బు ఇవ్వలేము, ప్రతిసారి దానం చేయలేము అనేటువంటి మాటకు ఈ మాటను నేను జోడిస్తూ ఉన్నాను. దీని ద్వారా మనం ఏమైనా సమాజ సేవ చేయగలుగుతున్నామా? ఒకసారి ఎవరికి వారు మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఈ సమాజ సేవ అనేటువంటిది దేవుని యొక్క మిషన్ అయి ఉంది. ఈ లోకంలో జన్మించేటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క పిల్లలే. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే అనేటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. మూడవదిగా మనం చూస్తే దేవుని యొక్క మిషన్లో దేవుని రాజ్యము కట్టుట అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సువార్తను వెదజల్లుతూ ఉన్నాము, సమాజ సేవలో పాల్పంపులు పొందగలుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుని రాజ్యము కట్టేటువంటి విషయంలో ఒక్కొక్క ఇటుకను మనము పేర్చుకుంటూ వెళ్ళే వారముగా ఉంటాం. ఇలా మనం చూడగలిగినట్లయితే పౌలు గారు, అలాగనే తిమోతి గారు, వారితో పాటు ఉన్నటువంటి జత పని వారు అందరి కలిసి ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని రాజ్యమును కట్టేటువంటి విషయంలో మరి ఎంతగానో వాళ్ళు కృషి చేశారు, కట్టారు. ఆ కట్టినటువంటి ఆ సంఘాలకు నమ్మకమైన వ్యక్తుల కొరకు వారు వెతుకుతూ ఉన్నారు. నమ్మకమైన వ్యక్తులకు ఆ బాధ్యతలు అప్పగించాలని పౌలు తిమోతికి, తిమోతి ఇంకొక తరానికి, ఆ తరం ఇంకొక తరానికి ఉండాలి అటువంటి ఉద్దేశము మరి కలిగి ఈ మాటలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి 2000 సంవత్సరాలు గడిచి వెళ్ళిపోతూ ఉంది. దేవుడు ఎవరికి ఇచ్చినటువంటి మిషన్ వారు కడుతూ ఉన్నారు దేవుని రాజ్యము. ఆ కట్టుటలో మనం విఫలము కాకూడదు, దేవుని పని ఉద్దేశంలో విఫలము కాకూడదు అని అంటే ఖచ్చితంగా ఈ మిషన్ కొరకు యవనస్తులను మనము పురికొల్పాలి. యవనస్తులను మనము తయారు చేయాలి. భవిష్యత్తు తరానికి మనం తయారు చేసినటువంటి వారముగా ఉండాలి అనేటువంటి వాస్తవాన్ని ఈ మాటను బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఆ, ఈ 5 విషయాలలో మరి ఈ నీడ్స్ అన్నీ కూడా ప్రస్తుతము ఈ యొక్క మోడర్న్ కాలంలో మరి సంఘాలలో, యవనస్తుల జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇవి చాలా చాలా అవసరమైనవే, చాలా చాలా అవసరమైనవే. ఒకసారి ఎవరికి వారము స్థానిక సంఘాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తులమైనటువంటి మనము ఎవరి జీవితాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా స్పిరిచువల్ డెవలప్మెంట్ నాలో ఉన్నదా? మా సంఘంలో ఉన్నదా? లేకపోతే ఆ స్పిరిచువల్ సహవాసంలో మంచి గుడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయా లేవా? ఆ తర్వాత మోటివేషనల్ మెంటర్షిప్ ఉందా లేదా? ఆ తర్వాత పరిచర్యలో అవకాశాలు మరి ఉన్నాయా లేవా? ఆ తర్వాత దేవుని యొక్క పని కొరకు మరి ఎలాగున మరి సిద్ధపరచబడుతూ ఉన్నాను, ఏ విధంగా దాని కొరకు నియమించబడుతూ ఉన్నాను అని ఎవరికి వారము ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు మనతో తప్పకుండా మాట్లాడతాడు. పార్ట్నర్షిప్ ఇండియాను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ నీడ్స్ అన్నిట్లో నుంచి తొలగించడానికి దేవుడు చాలా ఒక చక్కటి ప్రణాళికతో మరి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంది. నిజంగా స్పిరిచువల్ డెవలప్మెంట్ మనం గమనించగలిగినైతే దాదాపు పార్ట్నర్షిప్ ఇండియా ఇప్పటికి 20 సంవత్సరాల కాలంలో దేవుడు చక్కగా పోషిస్తూ నడిపిస్తున్నాడు, అనేకులను ప్రయోజకులుగా మరి చేశాడు. అయితే అయితే పార్ట్నర్షిప్ ఇండియా లేకపోతే కృష్ణ అంకుల్ గారు, లూయిస్ ఆంటీ గారు, పార్ట్నర్షిప్ ఇండియా యాజమాన్యం ప్రీవియస్ స్టూడెంట్స్ని ఎవరిని కూడా మర్చిపోలేదు. వారి యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది లేదు, వాళ్ళు ఎలాగనో ముందుకెళ్తున్నారని ప్రతిసారి కూడా ఫాలో అప్ చేసుకొని వారిని మరి తర్బీదిస్తూ, కొన్ని మాటలు కౌన్సిలింగ్ చేస్తూ, గైడెన్స్ చేస్తూ, మోటివేషన్ చేస్తూ, అలాగనే పరిచర్యలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటట్లుగా అవకాశాలను కల్పిస్తూ ఇలాగ నా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతూ ఉన్నప్పుడు నిజంగా నా పట్ల కూడా దేవుడు ఒక మంచి మిషన్ కలిగి ఉన్నాడు, గురి కలిగి ఉన్నాడు. ఆ గురిలో నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి యవనస్తులకు చాలా చాలా మరి ఒక మంచి
మార్గాన్ని చూపించేటువంటి విధంగా పార్ట్నర్షిప్ ఇండియా ముందుకెళ్తూ ఉంది. అంకుల్ గారు అలాంటి మంచి థాట్తో మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా ఆ, మనము కూడా మరి మన యొక్క స్థానిక సంఘాలలో పరిచయలో ఇలాంటి థాట్స్ను మనం కలిగి ఎంకరేజ్ చేస్తూ యవనస్తులకు కావలసినటువంటి నీడ్స్ అన్నిటి కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే భవిష్యత్తు తరానికి కొరత లేకుండా చేయగలిగేటువంటి వారంగా ఉంటాం. భవిష్యత్తు తరానికి కొరత లేకుండా చేయగలిగినట్టు ఉంటాం. అయితే అలాగున ఉండకుండా ఉంటే ఉంటే యవనస్తుల నీడ్స్తో నాకు అవసరం లేదు, వారి స్థితిగతులు నాకు అవసరం లేదు, వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటువంటి ఈ ధోరణిలో స్థానిక సంఘాలు ముందుకు వెళ్ళగలుగుతున్నట్లయితే భవిష్యత్తు తరానికి మనం పునాది వేసినటువంటి వారముగా ఉండనే ఉండాం. పౌలు మరి ఎంతగా కష్టపడ్డాడో, ఎన్ని సంఘాలు కట్టాడో, అయితే భవిష్యత్తు తరానికి వాటిని అప్పగించాడు ఆ తిమోతి లాంటి యవనస్తునికి. మరి ఆ తిమోతి లాంటి యవనస్తుడు ఇంకొక తరానికి అప్పగించాడు. అలాగున ఇప్పటికి రాగలుగుతున్న తరతరాలుగా అలాగున అప్పగించబడుతూ మన వరకు ఈ యొక్క బాధ్యతను దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి మనము ఫుల్ఫిల్గా ఫుల్ఫిల్గా దేవుని యొక్క పనిలో వాడబడాలన్నా, దేవుని కొరకు జీవించాలన్నా, దేవుని యొక్క మిషన్లో మన జీవితాలు వెళ్ళాలి అని అన్నా మనము వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మంచి మార్గ నిర్దేశము చేసిన వారముగా ఉంటూ, నిర్దేశకులుగా ఉంటూ, దేవుని చేతిలో బహుబలముగా వాడబడేటువంటి వారముగా మరి తీర్చిదిద్దబడేటువంటి యవనస్తులను మనం తయారు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క పరిచయను ఇంకా ఆ, మహిమకరంగా, దేవునికి వెలుగుకరంగా ఉండగలుగుతున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ యవనస్తులారా, మరి దేవుని సేవకులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాటలు వినగలుగుతున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు కొన్ని భారాలను పెట్టాడు. ఆయన పరిచయను మనకు అప్పగించాడు. ఆయన మిషన్ను మనకు అప్పగించాడు. కాబట్టి మరి దానిలో ముందుకు మనం సాగాలనంటే ప్రాముఖ్యంగా మనలో మరి కృతనిశ్చయం కలిగి దేవుని కొరకు పనిచేయాలనేటువంటి తీర్మానంలో ఉంటూ ఆ, ఆయన మిషన్ను గుర్తించి ఏ పని కొరకైతే నియమించబడ్డామో ఆ పని కొరకు ముందుకు వెళ్ళేటువంటి విషయంలో ఏమైనా మరి ఇలాంటి నీడ్స్ ఉన్నప్పుడు, యవనస్తులకు నీడ్స్ ఉన్నప్పుడు వాటిని తెలియజెపుతూ, మనకి ఏ నీడ్స్ ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ మరి ముందుకు సాగలిగినట్లయితే దేవుడు తప్పకుండా స్థానిక సంఘాలను దేవుడు బ్లెస్ చేస్తాడు. అలాగనే స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తుల నీడ్స్ను కూడా దేవుడు తీసివేస్తాడు. తద్వారా మరి ఇంకా రెట్టింపైనటువంటి పరిచర్యను దేవుడు మనందరి జీవితాలకు అనుగ్రహిస్తాడు. ప్రస్తుతము ఆ, ఈ కాలం కలియుగం అని అంటారు కొద్దిమంది. ఆ, మన క్రైస్తవులు అయితే కృపాయుగం అని మాట్లాడుతూ వస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము పోస్ట్ మోడ్రన్ యుగం అని కూడా మనం మాట్లాడగలుగుతున్నాం. అంటే అత్యాధునిక యుగము అని మనం మాట్లాడుతున్నాం. ఆ, మన కంటికి కొన్ని కనబ మన కళ్ళ ముందట ప్రపంచం అంతటిని కూడా చూసేటువంటి ఆ యొక్క యోగ్యతలోనికి, ఆ కాలంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది కాబట్టి దేవుని రాజ్యమును కట్టేటువంటి విషయంలో, మరి ఆయన పనిని జరిగించేటువంటి విషయంలో యవనస్తులను స్థిరపరుస్తూ, బలపరుస్తూ, వారికి ఉన్నటువంటి నీడ్స్ అన్నిటిని కూడా తీసివేస్తూ, మరి దేవునిలో ఎదుగుతూ ఫలిస్తూ మరి ముందుకు వెళ్ళుటకు, దేవుని కొరకు దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. మన స్థానిక సంఘాలలో ఉన్నటువంటి యవనస్తులను అప్పగించుదాం. అలాగనే మరి మరి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా దేవుని పని కొరకు అప్పగించుదాం. అటు రీతిగా దేవుడు ఏ యొక్క మిషన్ అయితే కలిగి ఉన్నాడో ఆ మిషన్ ఫుల్ఫిల్ చేసి ఆయన రాకడ వరకు మరి ఈ మిషన్ ఆగకుండా భవిష్యత్తు తరాలకు మరి ప్రమోట్ చేసేటువంటి విధంగా మన జీవితాలను, సంఘాలను మలుచుకొని ముందుకు సాగుదాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. ఆమెన్, ఆమెన్. చక్కని వర్తమానం అందించారండి అయ్య గారు, చాలా సంతోషకరం. అయ్య గారు ఏమైనా డౌట్స్ ఉంటే పెడదామండి, మాట్లాడతారేమో. ఓకే అన్న. అంకుల్ అందున్నారు, గోమస్ అన్న, అంకుల్, ఆంటీ అడగమండి. టైం ఇద్దాం జాషువా. ఆ, వాక్యాన్ని ఎస్. బట్టి ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే మరి అడగొచ్చు. అన్నగారు మరి ఏదైనా రెమెడీ చెప్తారు.
లైవ్లో ఉన్న ప్రియులు ఎవరికైనా మెసేజ్లో ఉన్న సందేహాలు కానీ లేకపోతే సందేశం బాగుంటే ఆ చక్కని ఏ విషయం ద్వారా మీరు పురుకొల్పబడ్డారో ఆ మాట కానీ తెలియచేస్తే చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మాట్లాడొచ్చు. ప్రైజ్ లార్డ్ రాజా బ్రదర్, మెసేజ్ చాలా బాగుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఏవైతే మీరు మెసేజ్ ఇచ్చారో కొంత లోకల్ పాస్టర్స్ ని పిలిచి ఇలాగ చేయాలి అనేది కొంత గైడెన్స్ ఇస్తే ఇలాగా బాగుంటుంది. తద్వారా మరి సంఘాలు జీవింపబడతాయి, రాబోయే తరాలు సిద్ధపడతాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లేడండి. తమ్ముడు చాలా బాగా చెప్పారు. పార్ట్నర్షిప్ ఇండియా కూడా ఈ విషయంలో నిజంగా యూత్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. మరి మనకి స్టూడెంట్స్ గా ఆ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కూడా ఫాలో అప్ చేస్తూ స్టూడెంట్స్ కూడా ఈ జూమ్ లో అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తారు. ఆ విషయంలో నాకు పార్ట్నర్షిప్ ఇండియా చాలా బాగా నచ్చింది. నేను కూడా ఓల్డ్ స్టూడెంట్ ని. మరి నిజంగా దీనిలో ట్రైనింగ్ అయిన తర్వాత ఈ శిష్యత్వపు తర్ఫీదు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా యూజ్ అయినాయి. దేవుడు నన్ను కూడా అనేక చోట్ల ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా వాడుకోవటానికి దేవుడు చాలా హెల్ప్ చేశారు. అంటే నేనేమనుకుంటానంటే సంఘం మనం వెళ్ళే స్థానిక సంఘాలలో మనమే కనిపించాలని కాకుండా ఇప్పుడు యూత్ ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని నిజంగా మనం ప్రిపేర్ చేయాలి. చక్కగా ఇట్లాంటి మెసేజెస్ ద్వారా మనం విన్న మెసేజ్ ని మన చర్చి ఆ ఏరియాలో కూడా చక్కగా ఇట్లాంటి మెసేజెస్ మనం కూడా చెప్తూ యూత్ ని ఎంకరేజ్ చేయాలండి. అది చాలా అంటే నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళే రాబోయే యోధులుగా ఉంటారు కాబట్టి వాళ్ళని చక్కగా సిద్ధపరచాలి. మరి బర్నబా పౌలు విషయంలో మనం చూస్తే బర్నబా ముందు మారినప్పటికీ పౌలు ముందుకు వెళ్ళినా సరే ఆయన ఎక్కడ కూడా అసూయపడిన సందర్భాలు మనకు కనిపించవు. అంటే చిన్నవాళ్ళు ఎదుగుతుంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళని దీవించి వారి కోసం ప్రార్థించే మంచి మనసు కూడా సేవకులకు కూడా ఉండాలని నా అభిప్రాయం బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్, చెప్పండి. థ్యాంక్ యూ రాజు గారు, చాలా చక్కటి వర్తమానం చెప్పారు. యవనస్తులు ఏ విధంగా ఉండాలి, బలంగా ఏ విధంగా వాడబడాలనేది నిజంగా అయితే నేను చాలా తెలుసుకున్నాను. నేను యవనస్తులుగా ఉన్నప్పుడు ఈ ప్రజెంట్ అయితే పార్ట్నర్షిప్ ఇండియాలోనే ఎక్కువ వాడబడుతున్నాను. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా దేవుని కోసం గొప్పగా బలంగా వాడబడాలని ఎంతో ఆశిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ఎన్నో గ్రహించాను. దేవుని కోసం ఏ విధంగా సిద్ధపడాలి, దేవుని రాజ్యంలో ఎలా వాడబడాలి అనేది అయితే నేను చాలా తెలుసుకున్నాను. అందుని బట్టి దేవునికి స్తుతిస్తున్నాను. ఈ చక్కటి వాక్యం అందించిన రాజా గారికి నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ రాజమామ గారు. థ్యాంక్ యూ ఐజాక్. థ్యాంక్ యూ సో మచ్. యవనస్తులను ఈ విధంగా ప్రోత్సహించాలని రీసెంట్గా పార్ట్నర్షిప్ ఇండియా యవనస్తుల పరిచర్య కోసం ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాము. ఇలాగా మీలాంటి యవనస్తులను తలాంతులు ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఎవ్రీ డే జూమ్ ప్రేయర్ మీటింగ్స్లో వాళ్ళు వాక్యం చెప్పడానికి అవకాశం, తర్వాత ఇలాంటి జూమ్ మీటింగ్స్ ద్వారా కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళ టాలెంట్ని డిస్కవర్ చేసి దేవుని కోసం వాళ్ళు వాడబడేలాగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసాము. దానిలో మీరంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి స్థానిక సంఘాల్లో ఉన్న యవ్వనస్తులని మనం ప్రోత్సహించేలాగా పనిచేద్దాం. తప్పకుండా ఆ విషయంలో పార్ట్నర్షిప్ ఇండియా మీలాంటి తలాంత్ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తారు, వాడుకుంటారు. మీరంతా ముందుకు వస్తే ఇంకా ఎక్కువగా పని చేయొచ్చు.
అలాగే స్త్రీలకు కూడా విమెన్స్ మినిస్ట్రీ కోసం కూడా డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాము. అలాగే టాలెంట్ ఉన్న యంగ్ గర్ల్స్, ఉమెన్ కూడా అలాగే మినిస్ట్రీలో ఎంకరేజ్ చేద్దాం, డెవలప్ చేద్దాం. ఇంకా ఎవరికైనా సందేహాలు కానీ, ఒకవేళ సందేశం ద్వారా దీవించబడినా కానీ 2 మాటలు పంచుకోవచ్చు. ఓకే అండి, పర్వాలేదు. ప్రొసీడ్ ఓకే. ప్రొసీడ్ అవ్వండి. ఈ శ్రేష్టమైన సమయంలో మరి చక్కని వర్తమానం ఇచ్చిన ప్రియులు రాజా గారికి మరొకసారి ఈ యొక్క సహవాసం ద్వారా శుభములు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి మన మధ్యలో బ్రదర్ మనోహర్ కుమార్ గారు పిఐ స్టాఫ్ వారు ఉన్నారు. వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ప్రియులు మనోహర్ కుమార్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. వాయిస్ వినిపిస్తుంది కదా బ్రదర్? వాయిస్ వినిపిస్తుందండి, చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మధ్యకాల సమయంలో జూమ్ మీటింగ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రోగ్రామ్ గురించి నాకు ఇచ్చిన అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన పార్ట్నర్షిప్ ఇండియాకి అలాగే బోర్డు మెంబర్స్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈరోజు ప్రోగ్రామ్ లో చైర్పర్సన్ గా ఉండి నడిపించిన పాస్టర్ జాషో గారికి ప్రత్యేక వందనాలు పార్ట్నర్షిప్ తరపున. అలాగే ఓపెనింగ్ ప్రేయర్ ఓపుల్ పతంకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సింగింగ్ విషయంలో చాలా చక్కగా ప్రభు నామానికి మహిమ కలుగులాగిన పాటలు పాడిన సిస్టర్ తేజస్విని ప్రభు గారికి అలాగే లలిత సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మెసేజ్ కొరకు ప్రార్థించిన బ్రదర్ తిమోతి గారు నంద్యాల నుంచి బ్రదర్ కూడాను పార్ట్నర్షిప్ ఇండియా తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు యూత్ ఆఫ్ చర్చిలో యవనస్తుల యొక్క బాధ్యత గురించి చాలా చక్కగా వివరించి అలాగే యవనస్తులు వాళ్ళ యొక్క ప్రోత్సాహకరంగా ఉండటానికి చాలా చక్కగా వాక్యం చెప్పిన రాజా బ్రదర్ గారు కూడా పార్ట్నర్షిప్ తరపు నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే క్లోజింగ్ ప్రేయర్ బెండక్షన్ అంకుల్ నెక్స్ట్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి. చక్కని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిన బ్రదర్ మనోహర్ కుమార్ గారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ ప్రియులు పెద్దలు మరి ఎం కృష్ణయ్య గారు అందిస్తారు. మనము ఏకీపిద్దాం, అందరం ప్రార్థన పూర్వకంగా ఉందామండి. మీట్లో ఉన్నారా అంకుల్ మీరు? యేసు ప్రభు నామములో అందరికి వందనాలు. ఈ దినము ఈ విధంగా మనము యవనస్తులను దృష్టిలో ఉంచుకొని వారి కొరకు వారి యొక్క నీడ్స్ గురించి మాట్లాడడానికి దేవుని బిడ్డ రాజాని వాడుకున్న దాన్ని బట్టి దేవుని స్థుతిద్దాం.
చక్కటి మెసేజ్ ఇవ్వటానికి దేవుడు నడిపించాడు. ఈరోజు ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. ఇలాగే యవనస్తులు ఎక్కువగా ఈ యొక్క జూమ్ మీటింగ్స్లో పాల్గొని ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా మనం అందరం కలిసి పనిచేయాలని మేము మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, జీవగల తండ్రి, ఈ ఉదయకాలం మందు నీ జీవగల వాక్యం ద్వారా ఈ దాసుడు రాజాని మీరు వాడుకున్న విధానం బట్టి వందనాలు స్తోత్రం చెప్పుకుంటున్నాం. ఈ యొక్క వాక్యం యవనస్తులకు వారి యొక్క ఆత్మీయ జీవితాలని బలపరిచేదిగాను, వారికి ఉన్న తలాంతులను డిస్కవర్ చేసి దేవుని కొరకు వాడబడే సాధనాలుగా తయారు చేయట్లో ఈ యొక్క సందేశాన్ని వాడుకోండి, గొప్ప చూపండి. స్థానిక సంఘాల్లో ఉన్న సంఘ కాపరులు, సంఘ పెద్దలు యవనస్తుల యొక్క నీడ్స్ను గమనించి వారి యొక్క అవసరతలు తీర్చి వారిని బలపరిచి ప్రోత్సహించి స్థానిక సంఘాల్లో వాడబడే సాధనాలుగా వారిని తయారు చేయవలసిందిగా కూడా మీకు మనవి చేస్తున్నాను. దేవా, గొప్ప దేవా, ప్రేమగల తండ్రి, యవ్వనస్తులు దేవుని యొక్క బలమైన చేతిలో బలమైన సాధనాలుగా వాడబడే గొప్ప యోధులు. అలాగా తయారు చేయట్లో యవనస్తుల్లో ఎక్కువ తలాంతులు ఉన్నాయి. వారికి మంచి ఎనర్జీ ఉంది. వారు మంచిగా ముందుకు సాగిపోతూ దేవుని సేవలో వాడబడగలిగిన శక్తి ఉన్నది. దేవా, నీ యొక్క ఆత్మశక్తితో, నీ వాక్య వెలుగులో, ప్రార్థన శక్తితో ఆ బిడ్డలు ముందుకు సాగిపోవడానికి ఆంధ్ర రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలోను, భారతదేశంలో ఉన్న సంఘాలు జీవింపబడడానికి యవనస్తులందరూ ఈరోజు మాట్లాడిన సందేశం ప్రకారంగా అవసరతలు తీర్చుకొని నీ కొరకు నిలబడడానికి కృప చూపాల్సిన మీ సహాయం కోరుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి బిడ్డని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. మా తండ్రి, ప్రతి శనివారము ఈ విధంగా వేరు వేరు అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మంది హాజరై మేలు పొందట్లో కృప చూపాల్సిన సహాయం కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతిలో పెట్టుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతి స్తోత్రంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, నడిపింపు మనకి అందరికి తోడుగా ఉండి వాక్యం ద్వారా మాట్లాడిన రీతిగా మనం జీవించడానికి, దేవుని సేవించడానికి ప్రభు సహాయం చేసి నడిపించిన కాక. ఆమె అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా అండ్ జాషువా లిలియా ఫర్ లీడింగ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వందనాలు సార్, అందరికి వందనాలు. వందనాలమ్మా, వందనాలు. అందరికి వందనాలు. వందనాలమ్మా. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, లైవ్ లో ఉన్న అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అంకుల్ ప్రైజ్ లేడ్, అంకుల్ ప్రైజ్ లేడ్ అండి అందరికి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లేడ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అంకుల్? బాగున్నామ్మా, మీరు ఎట్లా ఉన్నారు? జాన్సన్ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నాం అంకుల్. ఆంటీ ఆంటీ ఎంత బాగున్నారా అంకుల్? బాగుందిరమ్మా. అంటే ఓకే, లింక్ క్లోజ్ చేస్తున్నాను.